జరుగుతున్నటువంటి పరిమాణాల దృష్ట్యా ఇక్కడ వాస్తవంగా ఈ వర్గీకరణ పోరు అనేది గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ ఆగస్టు 1వ తేదీన మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు 7 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ అనేటటువంటి గారి నేతృత్వంలో 60:1 6:1 నిష్పత్తి ప్రకారం వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇది జరిగి 3 నెలలు అయిపోయి 4 నెలలు జరుగుతుంటే గతంలో ఎప్పుడు లేని విధంగా మందకృష్ణ ఈ మాలలపై స్వార్థంతో విషం కక్కుతూ దుమ్మెత్తి పోస్తూ విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. నేనేమంటానంటే కనీసం ఇప్పుడు 60 సంవత్సరాలకు పైచిలకు వయసు ఉన్నటువంటి మందకృష్ణ గారు ఈ 30 సంవత్సరాల నుంచి నువ్వు మాలామాదిగల్ని విడదీయాలనే నేపథ్యంలో వర్గీకరణ పోరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా గొడవలు పడినటువంటి దాఖలు లేవు, తనుకున్న దాఖలు లేవు. అయితే ఇప్పుడు ఈ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయని ఈ విధంగా నువ్వు దుమ్మెత్తిపోయటం విషం కుప్పటం సబబు కాదంటాను. అయితే ఈ 3-4 నెలల నుంచి వర్గీకరణ వ్యతిరేకిస్తూ కొంతమంది మా వాళ్ళలో నిన్ను విమర్శలు ప్రతి విమర్శలు చేసినప్పుడు వారిని కూడా మేము ఖండించాము. అయ్యా ఆయన్ని మనం విమర్శించొద్దు, ప్రతి విమర్శలు చేయొద్దు. ఆయన వర్గీకరణకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నాడు, లాబింగ్ చేసుకున్నాడో కాళ్ళు పట్టుకున్నారో ఎవరో ఏం చేసుకున్నాడో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన తెచ్చుకున్నాడు. దాన్ని మనం వ్యతిరేకించి మరి రివ్యూ పిటిషన్ల ద్వారా కానీ లేదా ఉద్యమాన్ని ఉధృతం చేసి కానీ మళ్ళీ దాన్ని వెనక్కి తీసే విధంగా మనం ప్రయత్నాలు చేసుకోవాలా, మరి పోరాటాలు చేసుకోవాలి. కానీ ఆయన్ని విమర్శించగలను అని చెప్పి మాలో మేము మరి చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆగిపోయిన తర్వాత నిన్న చిత్తూరులో రామ్మూర్తి నాయుడు అంతిమయాత్రలో నువ్వు నీ తప్పిట్లతో ఆయనకు అంతిమయాత్రలో సంఘీభావం తెలిపావు. దీనికి కూడా మా వాళ్ళు అక్కడక్కడ కౌంటర్లు వేస్తే ఆయన అనాల్సిన అవసరం లేదు, ఆయన కులవృత్తి అది, ఆయన దాంట్లో ఆశ్చర్యం ఏముంది, దాన్ని భూతత్వంలో చూపించాల్సిన అవసరం ఏంది, కాబట్టి అది విమర్శించకుండా కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిత్యం నువ్వు లేచిన కాడి నుంచి గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ చుట్టూరు మాలలు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఉండి మనల్ని ఎన్నో రకాలుగా అడ్డుకున్నారు అని చెప్పి విమర్శలు చేస్తున్నావు. వాస్తవంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ సలహాదారుడుగా మరి గౌరవనీయులు కొప్పలరాజు గారు ఐఏఎస్, మళ్ళీ రాహుల్ గాంధీ సలహాదారుడుగా గౌరవనీయులు రాజశేఖర్ గారు ఐఏఎస్, ఆ తర్వాత ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి గాంధర్వ గారు ఐఏఎస్, ఆ తర్వాత క్యాబినెట్లో మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో పనబాక లక్ష్మి గారు, జేడీ శీలం గారు, ఆ తర్వాత హర్ష కుమార్ గారు, చింతామోహన్ గారు, మరి గడ్డం వెంకటస్వామి గారు, ఈ రకంగా. అంతేకాకుండా అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రామస్వామి, వీరందరూ మాలలో మనల్ని అడ్డుకున్నారు, ఇది అన్యాయము, వాళ్ళ స్వార్థ బుద్ధి. ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయిలో పార్టీని జాతీయ స్థాయిలో శాసించే విధంగా మరి ఆ రోజు ఈ దేశంలో మొట్టమొదట దళిత ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ గారు ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా చేశాడు, ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడిగా మాలోడే చేస్తున్నాడు. ఇవన్నీ నువ్వు మాట్లాడటం సబబు కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక సామెత ఉంది, బ్రాహ్మణుడిని మించినటువంటి తెలివి కలిగినటువంటి వాడు మాలవాడని. మేము గర్వపడట్లా, నిజమైనటువంటి సామెత ఈ భారతదేశంలో. అంటే ఏ కులవృత్తి లేదు మాకు. అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పాడంటే మనకి ఏ కులవృత్తి లేదు కాబట్టి మీరందరూ గమనించే ఉంటాడు, ఎవడైనా ఏ కులవాడైనా కూటికి లేకపోయినా ఇంట్లోనే ఉంటాడు, లేకపోతే బరిగొడ్లనైనా కాసుకుంటాడు, కానీ వలస కూలికి వెళ్ళరు. వలస ఎక్కడైతే కూలి పని ఉంటుందో ఆ కూలి పని చేసుకొని భార్య బిడ్డలను పోషించుకొని తన రెక్కల కష్టంతో చెమటతోటి రక్తంతో మరి శ్రమించి భార్య బిడ్డలను పోషించుకొని మిగిలిన పక్కలోడికి సహాయం చేసే గుణం కలిగినటువంటి వాడు ఈ మాలవాడు. కాబట్టి ఈ మాలవాడి మీద ఈ విధంగా నువ్వు దుమ్మెత్తిపోయడం సబబు కాదు. మాకు తెలివిగా లాంధ్రలు అంటే కిరసనాయలు బుడ్డి వెలుతురును చదువుకొని కష్టపడి తిండి లేక ఆ రోజుల్లో ఆ విధంగా కష్టపడి చదువుకొని ఐఏఎస్లు అయ్యి ఈరోజు ఎవరైనా తన కన్న బిడ్డలో చెడువాడైనా వాడు బీడీలు తాగుతున్నా, సిగరెట్లు తాగుతున్నా, గాలివాడైనా, మందు తాగుతున్నా ఎవరి బిడ్డలను బాగొట్టుకోరు. ఆ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ ఐఏఎస్లుగా కానీ ఐపీఎస్లు కానీ ఐఆర్ఎస్లుగా ఉన్నటువంటి మా జాతి వారు జాతిని ఎందుకు బాగొట్టుకుంటారు? అసలు అక్కడ జరగాల్సినటువంటి న్యాయాలు ఏంటి? అంబేద్కర్ గారు ఏం చేశాడు ఆ రోజు?
వాస్తవంగా మనం ఎక్కడుండేవాళ్ళం అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు నువ్వు అంబేద్కర్ గారిని కూడా తుస్కారంగా మాట్లాడుతున్నావు. అది సబబు కాదు నీకు. మేము మాట్లాడడం నిన్ను, ఎందుకంటే పెద్దోడు అని. అంబేద్కర్ గారు లేకపోతే మనం ఉన్నామా? ఆ రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, మరి చేసుకొని తినడానికి పని లేక, వేసుకోవడానికి బట్టలు లేక, ఊరికి దూరంగా, శ్మశానాలకు దగ్గరగా, మానవ జీవన వికాసానికి దూరంగా ఉండి మరి ఎన్నో బాధలు అనుభవించి చచ్చినటువంటి కొన్ని వేల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి దురదృష్టకరమైన చర్య. అంబేద్కర్ గారు వచ్చి ఆయన రాజ్యాంగం ద్వారా ఈరోజు సమాజంలోకి తీసుకొచ్చే, సమాజంలోకి తీసుకొచ్చే సమాన హక్కులు కల్పించి మనల్ని ఒక షెడ్యూల్గా తయారు చేసి 1286 కులాలను కలిపి, జాతులను కలిపి, మరి 59 కులాలను కలిపి ఒక 15% రిజర్వేషన్ కల్పించి రాజ్యాంగంలో పొందపరచబడి ఉంటే ఈ రిజర్వేషన్ చీల్చుకోవాలన్నావు నువ్వు. చేత అయితే చీల్చుకున్నావు. ఇప్పుడు నువ్వు లాబింగ్ చేసుకున్నావు. నా వెనక కిషన్ రెడ్డి ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, వెంకయ్య నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత మోడీ ఉన్నాడని చీల్చుకున్నావు. మాకు ఇది అన్యాయం అనిపిస్తుంది, రాజ్యాంగ వ్యతిరేకం అనిపిస్తుంది, ఇది కాదు, సబబు కాదు ఇది అని రివ్యూ పిటిషన్లు చేసుకున్నాం. ఆ తర్వాత మాకు అనుకూలంగా ఉంటే కోర్టు నుంచి తెచ్చుకుంటాం, పోరాటాలు చేసి ఉద్యమంగా, ఆ తర్వాత మళ్ళీ సానుకూలంగా అందరూ దళితులందరూ కలిసి ఉండే విధంగా చేసుకుంటాం. ఇది సబబు కాదు నీకు నువ్వు మాట్లాడటం. ఇక నుంచి ప్రభుత్వాలు కూడా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే ఒకరిమైన ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవటం లేదు. ఎలాగంటే అలాగ మాట్లాడితే కఠినమైనటువంటి చర్యలు, కేసులు అంటారు. నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ప్రతి ఒక్కటి ఘాటుగా గుచ్చుకున్నట్టు విమర్శిస్తున్నావు కాబట్టి ఇవి మాటలు సబబు కాదు. నీ మీద ఇది తగాదాలకు దారితీస్తాయి. తగాదాలు చేయాల్సిన అవసరం ఏందిడా? ఎవరు నీ చేతని నువ్వు చేసుకో, మా చేతని న్యాయ పోరాటం మేము చేసుకుంటాం. కాబట్టి మందకృష్ణ గారు ఈ అవాక్కులు చవాక్కులు మానుకోవాలా. మరి వాస్తవంగా మందకృష్ణ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు కూడా తోలనాడుతున్నాడు. అసలు ఏంటిది? మందకృష్ణ గారిని గురించి ఒక మాట చెప్తాను. మనం ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు మరి ఆకలి తీరేంత వరకు తాగేటటువంటి పాలు తీగా ఉంటే, ఆకలి తీరినాక, కడుపు నిండినాక ఆ పాలు చేదుగా ఉంటాయి. అంటే నువ్వు ఇప్పటిదాకా అనుభవించినటువంటి రిజర్వేషన్లు ఏమో అంబేద్కర్ గారు సంపాదించారు, దండం అంటావు. ఇప్పుడు నేను రిజర్వేషన్లు చీల్చుకున్న తర్వాత అంబేద్కర్ ఎవరు అంటారు? అంబేద్కర్ గారు లేకపోతే నువ్వు అంటరాని వాడు, ఎక్కడ ఉండేవాడు, అస్పృశ్యత అనుభవిస్తూ ఉండేవాడు, ఊర్లోకి వచ్చేవాడు కాదు. ఇవాళ ప్రధానమంత్రి నిన్ను ఓటేసుకున్నాడంటే, నిన్ను కౌగులించుకున్నాడంటే, నిన్ను ముద్దు పెట్టుకున్నాడంటే నీ గొప్పతనం కాదు అది. అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమణ చేసినటువంటి పవర్ అది, మన హక్కు అది. అందరూ సమానమైన. నువ్వనేది ఏంటి అసలు? నీకు నరేంద్ర మోడీ మొన్న 2-3 మీటింగ్లు అన్నాడు, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పుణ్యమే నాకు, ఆయన లేకపోతే నేను ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని అయ్యేటటువంటి వాడిని కాదు అన్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు పూజించండి, జీవించండి అనేటటువంటి బాబు జగజ్జీవన్ రావు కూడా ఆ రోజు ఏమన్నాడు? అంబేద్కర్ గారు లేకపోతే సబర్మతి ఆశ్రమం దగ్గర, గాంధీ ఆశ్రమం దగ్గర మరి చూడటానికి వచ్చేటటువంటి సందర్శకులు బూట్లను పాలిష్ చేసుకుని బతికేవాడిని, ఆయన రిజర్వేషన్లు సంపాదించకపోతే, కాబట్టి ఆయన నాకు దేవుడితో సమానం అని చెప్పి నువ్వు ఆరాధ్య దైవంగా కొలవమని చెప్పేటటువంటి బాబు జగజ్జీవన్ రావు గారే మాట్లాడటం జరిగింది. కాబట్టి అంబేద్కర్ గారిని ఈ వయసులో నువ్వు తోలనటం సబబు కాదు. నీకు చేత అయింది కాబట్టి రిజర్వేషన్లో మరి ఈ విధంగా వర్గీకరణ చేసుకున్నావు. ఆ తర్వాత మాకు చేత అయితే మేము వర్గీకరణని మళ్ళీ అడ్డుకట్టేస్తాం. కాబట్టి ఎవరికి వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పద్ధతిగా ఉంటుందని, మీకు పద్ధతుల గురించి పెద్దవాడు కాబట్టి మాట్లాడాల్సిన నీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను.